1,00,00,000 వచ్చేస్తుంది. ఇటువంటి సీన్ లేకపోతే బాలయ్య సినిమాలు ఎవరు చూడరు. తమన్ నువ్వు బాలయ్య కోసమే పుట్టావైంది బాబు, నాకు అర్థం కావట్లేదు. అఖండ 2 ట్రైలర్ చూసాను బ్రో, ఇప్పుడే మామూలుగా ట్రైలర్ చూసాను బ్రో, మామూలుగా లేదు, పిచ్చగా ఉంది. సినిమా ఇంకా ఎలా ఉంటుందో తెలియదు కానీ మామూలుగా లేదు, ఒక రేంజ్ లో ఉంది. బాలయ్య అంటే ఏంటో చూపించారు మళ్ళీని. అందరికీ బాలయ్య అంటే చాలా వరకు మామూలుగా ఉండదు, కానీ ఈసారి మాత్రం జై బాలయ్య. బాలయ్య అంటేనే వేరు, బాలయ్య లెక్కే వేరు. బాలయ్య ప్రతిసారి కూడా సినిమాలోని వేరేలా ఉంటది, కానీ ఈ సినిమా మాత్రం వేరే లెవెల్లో ఉంటది. ఇప్పటి వరకు పుష్ప 2, బాహుబలి 2 ఇవన్నీ చూసారు, కానీ అఖండ 2 మాత్రం 1,00,00,000 వచ్చేస్తుంది. నేను చెప్తున్నాను కదా, 1,00,00,000 వచ్చేస్తుంది. నేను షూట్ కేసులు పెట్టుకుని రెడీగా ఉంటాను. ప్రొడ్యూసర్ గారు చెప్తాను, సార్ నాకు ఎంతో కొంత మీరు సాయం చేయండి అని అడుగుతాను. ఎందుకంటే నేను చాలా కష్టాల్లో ఉన్నాను కదా. అఖండ 2 హిట్ అవుతుంది, 1,00,00,000 కూడా వస్తుంది. ఆయన దగ్గరికి ప్రొడ్యూసర్ గారి దగ్గరికి పోయి షార్ట్స్ మామూలుగా లేవు బ్రో. ఆ శివుడు ఆయన ఒక కళ్ళతో అలా చూస్తుంటే, ఆ శివుడు ఒక బ్యాక్గ్రౌండ్ చూస్తుంటే, ఆయన సోలంతో ఇలా తిరుగుతున్నప్పుడు దుర్గాదేవి రావడం, ఇవంతా ఒక శివుడిని ఒక కంట్రోల్ చేయాలంటే దుర్గాదేవి మాత్రం తప్ప ఇంకెవరు కంట్రోల్ చేయలేదు. కానీ ఇప్పుడు బాలకృష్ణ గారు శివుడి రూపంలో వచ్చి ఆ వెలివేషన్ గానీ, ఒక బ్యాక్గ్రౌండ్ వెలివేషన్ గానీ, ఫైర్ రావడం, అటు నుంచి మబ్బులు గిబ్బులు ఏంటి అసలు మామూలుగా లేదు బ్రో. ఎక్సలెంట్ బోయపాటి మామూలుగా తీరు బ్రో. అసలు బోయపాటి అంటే కార్లు సుమోలు వేసిపోతాయి, లారీలు వేసిపోతాయి, లేకపోతే ఒక 20 మంది, ఒక 100 మంది చచ్చిపోతారు. కానీ ఈసారి అలా కాదు, 10 మందిని బ్రతికించాలి అనేది ఒక కాన్సెప్ట్ తో ఈ సినిమా చేస్తున్నాడు. శివుడికి ఎవరైతే ఫ్యాన్స్ ఉంటారో, శివుడు దేవుడు, కానీ నాకు మాత్రం మా డాడీ శివుడు డాడీ కోసం బాలయ్య తీస్తున్న సినిమా అఖండ 2 సూపర్ హిట్, బంపర్ హిట్ అవుతుంది. 1,00,00,000 బేతాడుతో మొత్తం అందరినీ ఇండస్ట్రీ ఊపాడుతాడు. తమన్ మ్యూజియం అన్నది మామూలుగా ఉండదు బ్రో. మామూలుగానే తమన్ అంటేనే ఒక రేంజ్. ఎప్పుడో మన సిద్ధార్థ మూవీ ఫస్ట్ మూవీ ఏ మూవీ అది ఏదో బాయ్స్ లో ఉన్నప్పుడే ఆయన రేంజ్ వేరే లెవెల్, ఇప్పుడు ఇంకా వేరే లెవెల్. చెప్పాలంటే తమన్ మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం. బాగుంటాయి సాంగ్స్ కానీ, ఆయన వెలివేషన్ కానీ, ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా బాగుంటాయి. అఖండ 2కి మాత్రం చెతక్కోడీసాడు, మామూలుగా కొట్టలేదు. బాలయ్య బాబు ఈ వయసులో కూడా అంత ఎనర్జీతో సినిమా చేయడం అనేది ఒక రేంజ్ రెస్పాన్స్ అవుతుంది. ఆ విజువల్ లో అంటే ఆ మనుషుల్ని ఇలా తిరగబెట్టడం ఒకటి, చుట్టూ కూడా సోలం ఇలా తిరుక్కుంటూ కూడా నరుక్కుంటూ వెళ్ళిపోతున్నాడు. అది మాత్రం హైలైట్ సినిమా. అసలు నిజంగా ఆ సీన్ చూస్తుంటే బాలయ్యలో ఇంకా క్రేజ్ పెరుగుతుంది అనిపిస్తుంది. మరి రేపు బర్త్డే కాబట్టి ఇంకా ఎటువంటి సస్పెన్షన్ తీసుకొస్తారని చూడాలి. కానీ అఖండ ఎంత హిట్ అయిందో 2కి అంత హైప్ పెంచే విధంగా బోయపాటి అయితే మాత్రం ఈ సినిమాని వేరే లెవెల్ తెస్తున్నాడు. చూద్దాం మరి ఇంకా ఏ విధంగా. తమన్ బీజిఎం అంటే ఇంక చెప్పుకోని అవసరం లేదు కదా. తమిళ్లో అనిరుద్ధ్ ఎలాగో తెలుగులో మనకి ఇక్కడ తమన్ అలాగ అయిపోయాడు. ఎంతసేపు కూడా వాయించడం, బాక్సులు బదలు కొట్టాలి అని చెప్పి ఆల్రెడీ గతంలోనే చెప్పాడు మనకి. మీరు థియేటర్లు తగలబెడతారు, బాక్సులు తగలబెడతారు, మీ ఇష్టం, నేను పట్టాల్సింది కొట్టాను, మీరు ఎంజాయ్ చేయండి అని అన్నాడు. ఇప్పుడు అదే విధంగా ఉంది. విజువలైజేషన్ అయితే బాగుంది. నాకు కొంచెం అసంతృప్తిగా అనిపించింది ఏంటంటే, బోయపాటి సినిమాలో కొంచెం అతిగా అనిపిస్తుంది. ఏంటంటే ఏది చూసినా కానీ కొంచెం రియాలిటీ కంటే కూడా అతి ఎక్కువ చూపెడతారు. ఇప్పుడు ఆ సోలం అనేది ఇలా తిరుక్కుంటూ వెళ్ళిపోయి నరుక్కుంటూ వెళ్ళిపోతుంది. అది కొంచెం ట్రోల్ అవుద్దే అనిపిస్తుంది. కానీ ఏదేమైనా సరే బాలయ్యకి బోయపాటి అంటే ఆ మాత్రం ఉండాలి. ఎందుకనంటే ఆ మాత్రం మాస్ లేనిదే జనాలకు కిక్ ఎక్కదు. బాలయ్య సినిమా అంటేనే జై బాలయ్య అని చెప్పి ఒక కిక్ ఎక్కుద్ది. ఇప్పుడు ఇటువంటి సీన్ లేకపోతే బాలయ్య సినిమాలు ఎవరు చూడరు. ఇంకా చెప్పుకోవసలేదు. ఒక రకంగా చెప్పాలంటే మొన్ననే రీసెంట్ గా కుంభమేళకు వచ్చిన పెద్ద పెద్ద ఋషులు ఎవరో ఉంటారు కదా, వాళ్ళకు మించి ఉన్నారు. మరి ఆ రేంజ్ పవర్ అనేది అఖండ 2లో ఏ విధంగా చూపిస్తారు అనేది మనం చూడాలి. బోయపాటి గారి మార్క్ అనిపించింది. అది ప్రతి సినిమాలో కనబడదు కదా. బోయపాటి అంటేనే ఇటువంటి సీన్లు తీయడంలో గతంలో మనం చూసే సింహ, ఇప్పుడు ఆ గతంలో అఖండ, ఇప్పుడు అఖండ 2 ఏ సినిమాలో చూసినా సరే ఏదో ఒకటి హైలైట్ సీన్ లేదే అది బోయపాటి మార్క్ అని చెప్పి ఒక ఆడియన్ గుర్తుపట్టే విధంగా ఉంటది. అసలు ఆ మార్క్ గుర్తుపట్టలేకపోయారంటే బోయపాటి సినిమాయే కాదు. అదే కదా ఇప్పుడు చెప్పేది. కరెక్ట్. నాకు అదే కొంచెం అసంతృప్తి అనిపిస్తుంది. ఒకవేళ ట్రోల్ అవుతుంది అని టెన్షన్ వస్తుంది. కానీ ఒక రకంగా బాలయ్య బాబు గారికి అయితే అటువంటి సీన్లు ఎన్ని పెట్టినా తప్పలేదు. గతంలో చూసే ఉంటారు మీరు. ముఖ్యంగా తొడగొడితే ట్రైన్ వెళ్ళిపోవడం కానీ, లేదంటే బండి ఇలా ఎత్తితే ఏకంగా వెహికల్ ఇలా పైకి లేపడం, ఇటువంటివన్నీ కూడా మంచి హైలైట్ సీన్లు. మరి అఖండ 2 అనేది వెయిట్ చేస్తున్నా ఎలా ఉంటదని. కలెక్షన్స్ ఎంత వస్తాయని అనుకుంటున్నాను. అంటే ఇంత ముందు కోవిడ్ ప్లస్ టికెట్ రేట్స్ తక్కువ ఉంది కదా, అప్పుడు కలెక్షన్లు ఎంత వస్తాయనేది మనం చెప్పకూడదు. ఎందుకంటే సినిమా రిజల్ట్ ని బట్టి, అప్పుడు ఆడియన్స్ మూడ్ బట్టి అది డిపెండ్ అయి ఉంటది. కానీ సినిమా మాత్రం ఖచ్చితంగా అఖండ ఏదైతే ఉందో దాని మార్క్ ని ఖచ్చితంగా బ్యాలెన్స్ చేస్తాం, అందులో డౌట్ ఏమీ లేదు. ఎందుకంటే నాకైతే సోలమే హైలైట్, అంటే సోలమే. అదే ట్రోల్ అవుతుంది అనిపిస్తుంది. కానీ బాలయ్య బాబుని ట్రోల్ చేసి అంత దొమ్మ ఉడికి లేదని నా ఇంకో ఫీలింగ్. ఖచ్చితంగా బాలయ్య బాబు సినిమా అంటే మాత్రం ఒక అయిపోయింది. సినిమా ఏ రేంజ్ లో ఉంటది అనేది వెయిటింగ్. అఖండ టీజర్ ఎలా అనిపించింది? అఖండ 2 టీజర్ మామూలు బీభత్సం ఉందా? నిజంగా బాలయ్య బాబు బీభత్సం అంత కాదు. గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయండి. ఆ బీజిఎం కానీ,
నిజంగా ఆయన తలగా ఉంటుందని ఊహించలేదు నేను. ఈ టీజర్ చూస్తేనే మర్చిపోతుంది నిజంగా. బాలయ్య బాబు ఏం మాటల్లో వర్ణించలేం, అంత భయోత్పాతం, అంత రక్తపాతం. ఏ షాట్ ప్రతి షాటు కూడా అక్కడ త్రిశూలం మెడలకు పెట్టి తిరుగుతూ ఉంటే తలకెళ్ళి తిరుగుతున్నాయి, అది చాలా అద్భుతంగా ఉందండి. తర్వాత ఆ భూస్వంశ వచ్చే ఇప్పుడు ఆ ఎద్దు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు, ఆ సన్నివేశం చాలా బాగుంది. ఎందుకంటే ఆ రౌద్రం, ఆ ఎద్దు చూస్తున్నట్టు రౌద్రం అంటే ఒక దుష్ట శక్తిని నాశనం చేయడానికి ఒక దైవశక్తి ఎలా ప్రయత్నం చేస్తుందా అనేటటువంటి ఒక సందేశం కనపడుతుంది అక్కడ. కానీ సినిమా మాత్రం చాలా బాగుండేలా ఉంది. సీజీ మామూలుగా లేదు. బాలయ్య బాబు అదిరిపోతుంది. ఎత్తడం కాదు, ఇసిరేసాడు ఎత్తి. బాలయ్య బాబుకే చెల్లింది ఏదైనా కానీ. నేనైతే మాత్రం హార్ట్ వీక్ ఉన్న వాళ్ళు థియేటర్కి వెళ్ళొద్దండి, ఖచ్చితంగా వెళ్ళొద్దు. తమన్ గారు మ్యూజిక్ మామూలుగా కూడా ఇవ్వడు. నిజంగా తమన్ నా బిడ్డ అంటాడు మన బాలయ్య బాబు. అంత మనసు పెట్టి చేస్తాడు. ఒక అడుగు కదిపితే అడుగుకి ఏ రకమైన బీజం ఇవ్వాలి, ఏ రకమైన సౌండ్ ఇవ్వాలనేది ఒక్క తమన్ గారికే తెలుసు. మామూలుగా కొట్టలేదండి. నిజంగా సినిమా మాత్రం చాలా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. మనం చూస్తున్నంతసేపు ఎక్కడ ఎలాంటి బోరు ఉండదు, అన్ని హైలైట్ షాట్సే ఉంటాయి. బాలయ్య బాబు డైలాగ్తో సహా ఆ షార్టే కానీ మన బోయపాటి గారు కూడా అలాగే చేస్తారు. కాబట్టి ఒక సెన్సేషనల్ మూవీ చూడబోతున్నాం త్వరలో, అది అఖండ 2. బోయపాటి గారు మార్క్ అనిపించిందా మీకు? అంతకంటే మొన్నటిదాకా కొంచెం తక్కువ చేసాడు అనిపిస్తుంది, ఇందులో మాత్రం చాలా ఎక్కువ చేశాడు. ఇంకా అంతకంటే ఇంకా ఫిక్స్ చేసి ఇంకెవడు వెళ్ళలేడు, అంత గొప్పగా చేశారు. బాలయ్య బాబు కూడా బాగా చేస్తారు కదా. ఆయన ఏది చేసినా ఖచ్చితంగా చేశారనిపిస్తుంది. ఆయన 10 తలలు నరికినట్టు ఉంటుంది, నిజంగా నరికినట్టు. కాబట్టి సినిమా మాత్రం టీజర్ మాత్రం చాలా బాగుంది. గూస్ బంప్స్ వస్తున్నాయి సార్ చూస్తుంటే. ఒక సీన్ ఉంది, ఆ త్రిశూలంతో మొత్తం ఒక్కసారి తిప్పితే అందరం చంపుకుంటూ ముందుకు వెళ్ళిపోతాడు. అసలు ఏందయ్యా నీకు ఈ వయసులో కూడా ఇంత మాస్, అసలు నాకు అర్థం కాదు. అసలు మామూలుగా లేదు. అసలు కొడుకు ఎంట్రీ ఇచ్చే టైంలో నువ్వు ఇంకెంత మాస్ చేస్తే ఇంకా ఆయన ఏం చేసుకోవాలి. అసలు బోయపాటి గారు, మెయిన్ గా బోయపాటి గారు అని చెప్పాలి. చాలా మాస్ సినిమాలకి పెట్టింది పేరు ఆయన అలా ఎవరు చేయలేరు నాకు తెలిసి. చాలా బాగా చూపించారు దీంట్లో. అసలు ఆ బీజిఎమ్స్ కానీ తమన్, నువ్వు బాలయ్య కోసమే పుట్టావైందయ్యా బాబు, నాకు అర్థం కావట్లే. బాలయ్య కోసం పుట్టినట్టున్నాడు. అసలు ఆయన సినిమాలో మామూలుగా ఉండదు, థియేటర్లో స్పీకర్లు బయలిపోతా అన్నట్టుగా మామూలుగా చేయట్లే. లుక్ చాలా బాగుంది. అంటే ఆయన నాకు తెలిసి ఇన్ని సినిమాల్లో ఎప్పుడు చేయలే అనుకుంటా ఆ లుక్. ఆయన అంటే ఫుల్ హెయిర్ పెట్టేసి మొత్తం అది చాలా లుక్ కొత్తగా అనిపిస్తుంది, బాగుంది. విజువల్స్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. అసలు ఆ ఫైట్ సీన్స్ కానీ ఇప్పుడు వచ్చిన క్లిప్స్ లో చాలా బాగున్నాయి. అండ్ ఆయన ట్రైన్లు పోవడం చూసాం, ఆయన కొట్టినప్పుడు హోమమే పగిలిపోయిందంటే లెక్కేసుకో ఒకసారి. అదే ఆయన రేంజ్. అది మామూలుగా ఆయన తొడగొడితే ట్రైన్లు వెళ్ళిపోతాయి, ఇప్పుడు అట్లా ఏం కాదు. శూలంతో అందరం చంపుకుంటూ వెళ్ళిపోతాడు అండ్ హోమమే పగిలిపోయింది, అదే ఆయన రేంజ్. అది జాగ్రత్త, థియేటర్స్ యాజమాన్యం కొంచెం ఈసారి అన్ని స్పీకర్స్ చెక్ చేసుకోండి, చెక్ చేసుకొని సినిమా రిలీజ్ చేయండి, ఖచ్చితంగా పగిలిపోతాయి. ఆయన మార్క్ తీసేయడానికి ఆయన చాలా బాగా చేస్తారు. ఆయన ఇంకా దీంట్లో నాకు తెలిసి దానికంటే ఇంకా ఇదే హైలైట్ అనిపిస్తుంది, అఖండ కంటే ఇదే హైలైట్ అనిపిస్తుంది, చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇప్పుడు మన వాళ్ళందరికీ కావాల్సిన సీజీనే కదా, అంటే కొంచెం ఎఫెక్ట్లు అవన్నీ చూపెట్టాలి కదా, అట్లా చూపించారు. అది చెప్పా కదా, శూలం అంటే మొత్తం ఆయన నడుచుకుంటూ పోతే వెనకాల చంపుకుంటూ వెళ్ళిపోతుంది, అది తిప్పుకుంటూ. అది చాలా బాగుంది. ఎందుకు చూడరండి, ఇప్పుడు ఇది ఒక సాంగ్ సినిమా గురించి చెప్పనేది, ఒక సాంగ్ కి 15 కోట్లు పెట్టినారంటే చూసినామంట. ఈ సీన్ ఎందుకు చూడరు చెప్పండి, కరెక్టే కదా. మెయిన్ ఆయనకి ఇలాంటి సీన్స్ ఉంటేనే జనాలు చూసేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి నార్మల్ గా నడుచుకుంటూ కొడితే ఎవరు చూడరు జనాలు, ఇలాంటి సీన్లు ఉంటే చూసేది జనాలు. గాడ్ ఆఫ్ మాస్ అండ్ హ్యాపీ బర్త్డే బాలయ్య గారు.